లైఫ్ ఆల్వేస్ గివ్స్ అ సెకండ్ ఆపర్చునిటీ అంటారు కదండి. దాన్నైనా మనం సక్రమంగా వాడుకుంటే నీట్ ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయినా సరే వేరే కంట్రీస్లో మెడిసిన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఏ దేశం బాగుంది, ఎక్కడికి వెళ్ళి చదివితే ఆ మెడికల్ డిగ్రీకి వాల్యూ ఉంది, దాని తర్వాత పీజీ చేయాలా వెనక్కి రావాలా అంటే భారతదేశం రావాలి అని అనుకునే వాళ్ళకి వేజ్ ఏంటి, మీన్స్ ఏంటి, ఈ అన్ని 360 డిగ్రీస్కి సంబంధించి లెటర్స్ పుట్ సమ్ ఇన్ఫర్మేషన్, టేక్ సమ్ గివ్ అవే ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అండ్ హూ ఎల్స్ కెన్ టాక్ బెటర్ చెప్పండి. రీసోర్స్ నుంచి మన అందరి ఫేవరెట్ నాగేంద్ర గారు ఉన్నారు కాబట్టి ఆయననే అడిగేద్దాం, ఆయనతోనే కనెక్ట్ అవుతాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను యాజ్ యూజువల్ చక్కగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నీట్లో పిల్లలకి సీట్ వస్తే అది వేరే విషయం, రాకపోతే ఎక్కడికి వెళ్తే ఎంబీబీఎస్ బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే స్టూడెంట్ భవిష్యత్తు బాగుంటుంది, ఏం చెప్తారు? ఫస్ట్ ఆ టాపిక్ మీదకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ సన్. థ్యాంక్ యూ. 640 అబోవ్ వచ్చాయి. కంగ్రాట్స్ మేడం. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చిన నీట్ మార్క్స్ ప్రకారంగా చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడాను ఎంబీబీఎస్ మనం ఇండియాలో చేయాలనుకున్నప్పుడు కాంపిటీషన్ ఈజ్ వెరీ హెవీ అండ్ ద బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. అందరూ ముందు బైపీఎస్లో జాయిన్ అవ్వడమే నేను డాక్టర్ అయిపోయిన కళతోని స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు. కానీ చూసుకునేసరికి నీట్ ఎగ్జామ్లో ఇంత కాంపిటీషన్, 25 లక్షల మంది కాంపిటీషన్. మరి బయట పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందామా, వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. కానీ మేము ఇప్పుడు కాదు మేడం, ఫ్రమ్ ద లాస్ట్ ఒక 8 years నుంచి కూడా వీ హావ్ బీన్ ఓన్లీ విత్ జార్జియా. చాలా మంది స్టూడెంట్స్ అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర నుంచి. అందరూ ఎఫ్ఎంజీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వెన్ కమింగ్ టు యూరోప్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. యూఎస్కి వెళ్ళి పీజీ కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. నేను అనేది ఒకటే ఏంటంటే మేడం, ఎంబీబీఎస్ అనేది మీ డ్రీమ్ అయితే ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ లాంగ్ టర్మ్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసింది నెక్స్ట్ ఇయర్ 15 ఏళ్ళు చదవాలి వాళ్ళు ఎంబీబీఎస్ అడుగులో. లాంగ్ జర్నీ, అదొక లాంగ్ జర్నీ. రాముడి వనవాసం అంతా ఓపిక ఉండాలి, 15 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ ఉన్న అదే కాంపిటీషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుద్ది. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ ఇండియాలో కుదరనప్పుడు మీ డ్రీమ్ని ఏమి ఇబ్బంది పట్టకుండా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ ఈస్ జార్జియా. అంటే మేము చాలా కంట్రీస్ చూసాం మేడం, మేము కూడా డిఫరెంట్ కంట్రీస్ మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చూడడం జరిగింది, అక్కడ అప్రూవల్స్ చూడడం జరిగింది, రికగ్నేషన్స్ చూడడం జరిగింది. మన ఇండియాలో ఎన్ఎంసీ అప్రూవల్ గైడెన్స్ అన్ని వెరిఫై చేసుకుని 1-2 సార్లు ఎంబసీ నోటీసులన్నీ ఫాలో అయిన తర్వాత మేము చూస్ చేసుకున్నది ఓన్లీ జార్జియా. ఎందుకనంటే రీసోర్స్ తరఫు నుంచి మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచన చేసి మాట్లాడతాం మేము. ఎందుకు అనంటే మా బ్రాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మాకు మా నెక్స్ట్ ప్రొజెక్షన్ వీ హ్యావ్ బిన్ ప్రొజెక్టింగ్ ఫర్ అప్కమింగ్ 10 years. ఇంకొక 10 సంవత్సరం మనం ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, ఎలాంటి స్టాండర్డ్స్లో మనం ఉండాలి, ఎలాంటి క్వాలిటీ యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అందరూ ఎలా సాటిస్ఫైడ్గా బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు అనుకున్న డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ఇది గ్రాప్ చేయగలుగుతారు, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటాం మేడం. అందులో మేము చూస్ చేసుకునేది జార్జియా. బికాస్ ఎన్ఎంసీ అఫీషియల్గా, ఎంబసీ అఫీషియల్గా, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అఫీషియల్గా వాళ్ళకి పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ ఇచ్చిన నోటీస్ ఉంది, ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కమింగ్ టు జార్జియానే ఎందుకు అనంటే ద వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీ ఈజ్ జార్జియా. ప్రపంచంలోనే 3వ సురక్షితమైన దేశం జార్జియా. ఎందుకు సార్ దీని సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎందుకంటే బైపీసీ 70-80% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. అమ్మాయిలకు మెయిన్గా కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కాబట్టి మేము జార్జియా అనేది మెయిన్గా చూస్ చేసుకుని ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ క్లైమేటికల్ కండిషన్స్. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ మన బెంగళూరు, హైదరాబాద్ క్లైమేటికల్ కండిషన్స్కి సూటబుల్ క్లైమేట్ ఉన్నది టిబ్లిసీలో. టిబ్లిసీ ఇట్ సెల్ఫ్ వాళ్ళ లాంగ్వేజ్ లో టిబ్లిసీ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. టిబ్లిసీ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఇది వాళ్ళ భాషలో జార్జియన్ లాంగ్వేజ్లో టిబ్లిసీ అనేది ఏంటంటే వార్మ్ సిటీ. టిబ్లిసీ అనేది సేమ్ మన హైదరాబాద్, బెంగళూరు క్లైమేట్కి సూటబుల్ క్లైమేట్ ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు మేము అడ్మిషన్స్ చేయడం కంటే ముందే ఈ కంట్రీ గురించి ప్రాపర్ రీసెర్చ్ చేయడం జరిగింది, మా టీం వెళ్ళడం జరిగింది. అక్కడ మన సొంత హాస్టల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టీనేజర్స్, 17-18 ఏజ్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కాబట్టి మన సొంత హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ వీసోర్స్వి సొంత హాస్టల్స్, సొంత కంపెనీ ఉంది మనకు అక్కడ. వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సీ పేరు మీద కంపెనీ కూడా రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. అక్కడ తెలుగు చెఫ్స్ ఉన్నారు, సేమ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే అక్కడ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఎలా అయితే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో సేమ్ అదేవిధంగా జార్జియాలో NCEQE అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. ఈ NCEQE WFME ద్వారా రికగ్నైజ్డ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఈ WFME రికగ్నేషన్ వల్ల ఏమొస్తుంది అని అంటే ప్రపంచం మొత్తం డిగ్రీ వ్యాలిడ్,
WFME గుర్తింపు దీనికి ఉంటే అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. WFME అప్రూవల్ లేని రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే దట్ డిగ్రీ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎనీ అదర్ కంట్రీస్. మీరు ఏ కంట్రీలో చదువుకున్నా అదే కంట్రీలో సెట్ అయిపోవాల్సిందే. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ కంట్రీ వెరీ సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశం జార్జియా. రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా టు US. ఏంటి సార్ USA అని అంటారు ఎప్పుడు మీరు MBBS చదువుకుంటున్న స్టూడెంట్స్కి. ఏముంటుంది USAలో అంటే USAలో ఫ్రీ PG ఆప్షన్స్ ఉన్నాయి మేడం. USAలో అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ అమెరికాలో సంపాదించినంత ఇంకా ఏ దేశంలోనూ సంపాదించరు అని విన్నాం. కానీ నేను అనే మాట ఏమంటున్నా అంటే మెడికల్ సిస్టంలో మనం ఈరోజు కూడా ఫాలో అయ్యేది UK బ్రిటిష్ అడాప్టెడ్ సిలబసే, అల్లోపతి మెడిసిన్ మనం ఈరోజు కూడా మనం ఫాలో అవుతున్నాం. నేనే మాట ఏమంటే USAనే ఎందుకు మెయిన్గా ఫోకస్ చేసి మాట్లాడుతున్నా అంటే USAలో ఫ్రీ PG ఉంది. $5,000 వరకు స్టైఫండ్ సంపాదించుకునే అవకాశం పర్ మంత్ ఉంది. ఒక్కసారి USMLE పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, USMLE అనేది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ మేడం. నీట్ PG మన దగ్గర PG సీట్ కొట్టాలో నీట్ PG ద్వారా, అలాగే USMLE అనే ఎగ్జామ్ ఉంటుంది USAలో ఫ్రీ PG కొట్టడానికి. నేను మిమ్మల్ని అడుగుతా USMLE పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది మేడం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? రఫ్గా బేసిక్ ఎంత పర్సంటేజ్లో ఉండొచ్చు పాస్ పర్సంటేజ్? మేబీ ఒక 50-60%, 89%, 90% ఉంది మేడం. జస్ట్ గూగుల్లో మీరు వెరిఫై చేయండి USMLE పాస్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. 90% స్టెప్ 1 ఉంది, 85 to 90% స్టెప్ 2 ఉంది. అంటే USMLE 3 స్టెప్స్ ఉంటుంది. థర్డ్ స్టెప్ అవసరం లేదు మన స్టూడెంట్స్ కానీ. థర్డ్ స్టెప్ ఈస్ కాల్ ఫర్ ద లైసెన్స్. అక్కడ మనము USAలో PG అయిపోయాక లైసెన్స్ తీసుకొని అక్కడే డాక్టర్ లాగా సెటిల్ అయిపోదాము అనుకున్నాడు స్టెప్ 3 రాసుకోవాలి అక్కడ. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రీ PG ఇన్ US. స్టెప్ 1 అనేది బేసిక్ సైన్సెస్ మీద, వాళ్ళ థర్డ్ ఫౌండేషన్ కోర్సెస్ మీద ఉంటుంది మొత్తము. స్టెప్ 2 వచ్చేసరికి క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఇది స్టెప్ 1 వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామినేషన్ జస్ట్. స్టెప్ 2 అనేది మీకు క్లినికల్ నాలెడ్జ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి రెండు పాస్ అయిన స్టూడెంట్ డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ USA ఫ్రీ PG. దాని మధ్యలో ఒక NRMP అనే ప్రోగ్రామ్, ఎలా అయితే మనకు ఇండియాలో కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనము, అలా అదేవిధంగా NRMP ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ NRMP అంటే స్టెప్ 1, స్టెప్ 2, NRMP. నా దగ్గర మేము ఇప్పుడు చూస్తాం మన స్టూడెంట్స్ని, మన దగ్గర జార్జియా చదువుకున్న స్టూడెంట్స్కి మేము ఏమంటామంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ PG ఇన్ ఇండియా, మంచిగా ప్రాపర్గా నేర్చుకోండి, ఇండియాకి రండి. FMG అనే ఎగ్జామ్ ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్ ప్రాక్టీస్ చేసుకుంటాడు, PGకి వెళ్తాడు. ఓకే, PG ఎగ్జామ్ రాసుకొని ఎలిజిబిలిటీ ఉంటాడు. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే మీరు ఇండియాకి వచ్చి ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకుందాం మనం. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఇంకా టైట్గా ఉంది PGలో కంపేర్ టు MBBS కంటే ఇంకా టైట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కొట్టలేని పరిస్థితుల్లో ఉంటే ప్లీజ్ గో ఫర్ యూరోప్ PG ఆర్ ప్లీజ్ గో ఫర్ US PG ఆర్ అటెంప్ట్ ఫర్ UK ల్యాబ్ ఆర్ అటెంప్ట్ ఫర్ కెనడా MCC QE ఆర్ అటెంప్ట్ ఫర్ న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్. అన్ని ఎగ్జామ్స్ ఆపర్చునిటీ ఉన్నాయి మనకు వెళ్ళడానికి. ఇది ఒకటే ఇండియా అనేది ఇప్పుడు మీకు ఇండియాలో కుదరకనే అక్కడ రాకపోతున్నాను కదా, ఇండియాలో PG కూడా బాగా టైట్ ఉంది. మరి అక్కడ PG ఆపర్చునిటీస్ కూడా వెతుక్కోవాలంటే నేను అనే మాట ఏమంటున్నా అంటే మీరు BPC కంప్లీట్ అయిపోయి MBBS మీ డ్రీమ్ అనుకున్నప్పుడు ప్లాన్ ఫర్ PG అట్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్. మీకు వితౌట్ PG MBBS చదువుకుని ఆపేస్తా అంటే మాత్రం వాల్యూ లేదు. ఖచ్చితంగా MBBS విత్ PG ఖచ్చితంగా కావాలి. ఇండియాకి వచ్చి రాయండి, క్వాలిఫై అయ్యారా హ్యాపీ, ఇక్కడ PG సీట్ కొట్టుకోండి, ప్రశాంతంగా ఇక్కడే సెటిల్ అయిపోండి, సెటిల్ అయిపోవచ్చు. ఇండియాలో PG కూడా ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకో, సెకండ్ ఆప్షన్ ఫర్ అబ్రాడ్ అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటున్న టైంలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. జర్మన్ B2 లెవెల్ లాంగ్వేజ్ ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ PG ఫ్రీ PG ఇన్ జర్మనీ. యూరోప్కి వెళ్ళండి, వేరే చాలా కంట్రీస్ ఆప్షన్స్ వస్తున్నాయి PG. జార్జియాలో కూడా మీరు PG చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆర్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ USA ఫ్రీ PG కొడదాం అనుకుంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. మేము అన్ని యూనివర్సిటీస్ గురించి, అన్ని కంట్రీస్ గురించి ప్రాపర్గా అన్ని వెరిఫై చేసాం. జార్జియాలోనే డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయా మన ఫ్యూచర్ గోల్ ని బట్టి? ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్లే US లోనే చేయాలనుకోండి PG, అప్పుడు జార్జియాలో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎలా? ఇప్పుడు USAలో ఫ్రీ PG అనుకున్నప్పుడు మన ఇండియాలో MBBS అంటాం మనం, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, ఇండియాలో MBBS కదా. బయట అన్ని దేశాలు దీన్ని MD అంటారు, మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. ఓకే, US MD కరికులంని చూస్ చేసుకోండి USAకి పోదాం అనుకుంటే. అంటే ఒక 20% సిలబస్ చేంజ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది సబ్జెక్ట్స్ USMDలో. దీన్ని కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పి మనకు జార్జియాలో TBCలో ఉంది. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో USMD కరికులం ఉంది. USMD కరికులం ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే
యుఎస్ఏలో ఉన్న యూనివర్సిటీతో టైఅప్ అయి ఉండి వాళ్ళ సిలబస్ మన దగ్గర ఇంప్లిమెంటేషన్లో ఉండాలి. ఆ యూనివర్సిటీ పేరే ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ అట్లాంటా, జార్జియా, యుఎస్ఏ. అంటే ఇది నేను చెప్పేదేమో జార్జియా కంట్రీ, ఇట్ ఈస్ ఇన్ యూరోప్. నేను మాట్లాడేది జార్జియా స్టేట్ విచ్ ఈజ్ ఇన్ యుఎస్ఏలో ఉన్న జార్జియా స్టేట్లో ఉన్న అట్లాంటా విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్. అట్లాంటాలో ఉన్న యూనివర్సిటీ పేరు ఎమోరీ యూనివర్సిటీ. ఈ ఎమోరీ యూనివర్సిటీయే ఇంప్లిమెంట్ చేసింది కెన్వాకర్లో సిలబస్ని, యుఎస్ఎండి సిలబస్ని. ఇప్పుడు ఈ ఎమోరీ యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్చిల్ ఉండలిష్విల్లి గారు అని చెప్పి, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ టిబ్లిసి, జార్జియాలో. అంటే ఈజీగా మనకి పీజీ అట్లాంటాలో చేయడానికి వే ఆల్రెడీ అంటే నాట్ ఫర్ అట్లాంటా మేడం, ఫర్ యుఎస్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకు ఎవరి దగ్గర దొరకని ఆపర్చునిటీ ఏంటంటే మేడం, 6 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సును చదువుకునే టైంలో, మీరు చదువుకుంటున్న ఎంబీబీఎస్ టైంలోనే క్లినికల్ అబ్జర్వర్షిప్ కోసం మీరు యుఎస్ఏకి వెళ్ళి అక్కడ ఎమోరీ యూనివర్సిటీలో ఉన్న యాక్టివ్ ఫిజిషియన్, లెటస్ సే మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మాస్టర్స్లో జనరల్ మెడిసిన్ తీసుకుందాం అనుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ మీద మీరు యుఎస్ఏలో ఫ్రీ పీజీ కొడదాం అనుకుంటే జనరల్ మెడిసిన్ మీద మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్ యుఎస్ఏ నుంచి రావాలి. సో అందరూ ఏం చేస్తారు, 6 years అయిపోయిన తర్వాత దాని గురించి బయటకు వెళ్ళి మనము ట్రైనింగ్ అవుతారు. అక్కడ ఇక్కడ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు 6 సంవత్సరాలు చదువుకుంటున్న టైంలోనే ఈ యూనివర్సిటీ నుంచి నీకు ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్లో జనరల్ మెడిసిన్ యొక్క యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి నువ్వు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకునే అవకాశం ఇస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, దట్ ఈస్ కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది ఎందుకు సార్ అంటే, స్టెప్ 1 నువ్వు క్వాలిఫై అయ్యావు 3rd year అయిపోయిన తర్వాత, స్టెప్ 2 5th year అయిపోయాక రాసుకున్నావు, అందులో కూడా క్వాలిఫై అయ్యావు క్లినికల్ నాలెడ్జ్ మీద. దాని తర్వాత ఎన్ఆర్ఎంపీలో వాళ్ళు అడిగేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్లినికల్స్ ఇన్ యుఎస్ఏ, మెడికల్ సిస్టమ్ మీద మీకు నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరు నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు ప్లీజ్ గో ఫర్ ఏ క్లినికల్ అబ్జర్వర్షిప్ ఇన్ యుఎస్, అప్లికేషన్ పెట్టుకోండి హాస్పిటల్స్కి అని చెప్పి చెప్తారు. కానీ అదే నీ దగ్గర ఉంది, అది నీ దగ్గర ఉందన్నప్పుడు ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ నువ్వే అవుతావు పీజీకి, ఫ్రీ పీజీ కొట్టడానికి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎమోరీ యూనివర్సిటీ. నువ్వు అక్కడ నుంచే యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడ పీజీ పోయినా కూడా నువ్వే కదా ప్రిఫర్డ్ స్టూడెంట్ అయ్యేది. ఎంబీబీఎస్ నువ్వు చదువుకుంటుంది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీలో చదువుకుంటున్నావు. అక్కడి నుంచి నువ్వు యూఎస్ఏకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వర్షిప్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకున్నావు క్లినికల్ అబ్జర్వర్షిప్ మీద. బయట ఏ దేశానికి పోదామన్నా కూడా నీకు యూఎస్ఏకి వెళ్ళి వచ్చిన నాలెడ్జ్ ఉంది, బయట కంట్రీస్లో చదువుకున్న నాలెడ్జ్ ఉంది, బయట కంట్రీస్లో మెడికల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంది. కాబట్టి నువ్వే ప్రిఫర్ స్టూడెంట్ ఎందుకు అవ్వవు అన్ని కంట్రీస్లో పీజీకి వెళ్ళడానికి. అంటే ఒకటే మాట మీద నేను చెప్పేది, మేము ఒక మాట వీసోర్స్ తరఫు నుంచి ఒక స్టూడెంట్కి మేము చెప్తున్నాము అని అంటే అది ఖచ్చితంగా స్టూడెంట్ 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తాము. అందుకే కెన్వాకర్ యూనివర్సిటీ, జార్జియా టు జార్జియా, యూఎస్ఏలో నువ్వు ఫ్రీ పీజీ కొట్టాలంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ కెన్వాకర్. WFME అప్రూవ్డ్ రెగ్యులేటరీ బాడీ కింద ఉన్న యూనివర్సిటీ కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇంత బ్యూటిఫుల్ ప్రాస్పెక్ట్స్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యాజ్ యూజువల్ వీసోర్స్ నుంచి కాబట్టి స్టూడెంట్ పక్షాన నిలబడుతుంది వీసోర్స్ కాబట్టి ఏమైనా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? మేడం యాక్చువల్గా యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంది. $7,000 వరకు ఉన్న యూనివర్సిటీ ఫీజుని మనం $5,800కి తీసుకొని రావడం జరిగింది. అరౌండ్ అప్రాక్సిమేట్గా $1,200 వరకు స్టూడెంట్కి స్కాలర్షిప్ అందుతుంది వెన్ గోయింగ్ ఫ్రమ్ వీసోర్స్ ద్వారా వెళ్తే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ లోన్ ఆపర్చునిటీ కూడా స్టూడెంట్స్కి ఉంది. మనం ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా అందిస్తున్నాము వితౌట్ ఎనీ కొలటరల్. ప్రాపర్ సిబిల్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మన దగ్గర స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఉంది ఎడ్యుకేషన్ లోన్, పూర్తి ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ద స్టడీస్, ఫర్ ద ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫర్ ద ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నిటికి కూడా ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలటరల్ అందుబాటు చేసే విధంగా మన వీసోర్స్ ఫిన్టెక్ ఉంది. కాబట్టి మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళడానికి అవకాశం అందిస్తున్నాం. సో ఇప్పుడు మనకి మీరు చెప్పినటువంటి ప్రాస్పెక్ట్స్ అన్ని ఓన్లీ జార్జియాలో ఉన్నటువంటి కెన్వాకర్ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ అండి? మేడం మన వీసోర్స్ వచ్చేసరికి వీ హావ్ బీన్ టైఅప్ విత్ మనం టాప్ 5 యూనివర్సిటీస్ చేస్తున్నాం. అందులో మెజారిటీ మేము ప్రమోట్ చేసి మన తెలుగు స్టేట్స్కి మాత్రం యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసరికి మీకు వన్ ఆఫ్ ద బ్రాండెడ్ యూనివర్సిటీ, మన ఇండియాలో బ్రాండెడ్ యూనివర్సిటీ లాగా పేరు పొందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు మన తెలుగు స్టేట్స్ చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒకటే మాట అంటున్నా మేడం, FMGE మన ఇండియాలో సెటిల్ అవుదాము అనుకునే స్టూడెంట్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా.
అండ్ వెన్ కమింగ్ టు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి, అన్నీ కూడా టాప్ స్టాండర్డ్ యూనివర్సిటీ. స్టూడెంట్ ప్రాపర్గా యూరోప్లో కానీ ఆర్ అదర్ కంట్రీస్లో కానీ ఆర్ మన ఇండియాలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. స్టూడెంట్ డ్రీమింగ్ ఓన్లీ ఫర్ యూఎస్ఏ పీజీ అన్నట్టు ఆలోచన చేసి, ఇండియా ఇవన్నీ వస్తాయి హ్యాపీయే, కానీ నాకు యూఎస్ఏలో పీజీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ సిలబస్ కావాలి, యూఎస్ఏ కరికులం కావాలనుకుంటే ఆప్ట్ ఫర్ యూఎస్ఏఎండి ఇన్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. బ్యూటిఫుల్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మేడ్ సింప్లిఫైడ్ అన్నట్టు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళకి, మెడికల్ టర్మినాలజీ, మెడికల్ వరల్డ్లోకి అడుగుపెట్టే వాళ్ళకి ఈ డిగ్రీ వాల్యూడా, ఈ డిగ్రీ కాదా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఏ రెగ్యులేటరీ బాడీసు ఏ డిగ్రీని లైసెన్సింగ్ చేస్తాయో, వాల్యుయేషన్ ఇస్తాయో, ఏ డిగ్రీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆ డిగ్రీకి వాల్యూ ఉంది అన్నది మీరు అన్నీ అర్థం చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు ఇండియాలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో గనక మీరు సక్సెస్ కాలేకపోతే డోర్స్ ఆర్ నాట్ యెట్ క్లోజ్డ్. మీ ఎంబీబీఎస్ కళని ఇంకా మీరు పర్స్యూ చేసుకోవచ్చు. యూనివర్సిటీస్ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ యూనివర్సిటీ అట్ జార్జియా, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అట్ జార్జియా త్రూ వీసోర్స్ వెళ్తే మీకు ఫీ కన్సెషన్ ఉంటుంది, స్కాలర్షిప్స్ వస్తాయి, అండ్ ఎడ్యుకేషనల్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది అవసరమైన స్టూడెంట్స్కి, ఫాలోడ్ విత్ మంచి చోట. యూఎస్లో ఫ్రీ పీజీ చేయాలా, లేకపోతే మీ గోల్ ఏంటి, మీ ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టినట్లే అవుతుంది. సో ఎంబీబీఎస్ కలగనే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చాలా అవసరం. మీరు మళ్ళీ ఒకసారి వినండి అండ్ అవసరమైన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.